ఏంటి సామాన్య తెగ ఆలోచిస్తున్నావు? గుళ్ళో ఉన్నావు, కాసేపైనా బుద్ధిని మార్చుకో. ఈ స్వామి ఎవరమ్మా? హిమాలయాల నుంచి వచ్చారు. హిమాలయాల నుంచా? అవునండి, ఆయన పేరు తేడా బాబా. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. తేడా అన్నది చెడ్డ పదం కాదు మాత, మనుషుల్లోని భిన్నత్వాలను తెలిపే పదం. ఆ భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే తేడా. ఆ తేడాయే ఈ తేడా బాబా. ఎంత బాగా చెప్పారు తేడా బాబా. అవును బాబా, తేడాకి అర్థం చెప్పారు. మా మనసులకొచ్చిన అనుమానాన్ని తొలగించారు. మనసున్న మనిషి మనసును అనుమానాలకి చోటునివ్వకుండా చేయడమే ఈ తేడా బాబా లక్ష్యం మాతలు. ఆహా, మళ్ళీ ఎంత బాగా చెప్పారు. బాబా ఇక సెలవియండి బాబా. శుభం. మంచి రోజు, మంచి సమయానికి మంచి మాట అడిగావు. చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ కార్తీక మాస పర్వదినాన కార్తీక దీపాలు వెలిగించే ఈ రోజున 365 ఒత్తులతో 11 దీపాలు వెలిగించినట్లయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. నిజమా బాబా? నిజమే బాలిక, శివమహాపురాణంలోనూ ఉన్నది. నీవునూ వెలిగించుము, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. నా 2 కోరికలు నెరవేరుతాయా? అమ్మది నెరవేరుతుంది, బావది తీరుతుంది. అయితే నేను వెలిగిస్తాను. ఓరి మొగోడా, నువ్వేదో పెద్ద ముత్తైదు అన్నట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నారా? తేలుస్తారా ఈరోజు నీ సంగతి? మేము వెలిగిస్తాం. పదండి, ఒత్తులు తెచ్చుకుందాం. నేను వెలిగిస్తాను. వెలిగించుము బాలిక. కాకపోతే కోరిన కోరికలు తీరాలి అంటే వాటికో నియమం ఉంది. ఏంటది బాబా? ఎట్టి పరిస్థితులలోనూ వెలిగించిన దీపాలు కొండెక్కకూడదు. అలా జరిగినదో వారి కోరికలు నెరవేరకపోగా ఎదుట ఉన్న వారి కోరికలు నెరవేరుతాయి. ఇది నాకే వర్తిస్తుందా అందరికీనా? రూల్ అన్నాక అందరికీ వర్తిస్తుంది బాలిక. అయితే ఓకే, కానీ ఇంత గాలిలో ఒక్క దీపం అయినా కొండెక్కుతుంది కదా? కొండెక్కితే కోరిక కొండెక్కినట్టే. అవును బాలిక, మనసు మంచిదైతే కోరిక తీరుతుంది, ఏ దీపము కొండెక్కదు. తేడా బాబా, సామాన్య దోషాలున్నాయి కదా, అసలు ఒక్క దీపమైనా వెలుగుతుందా? వెలుగుతుంది, వెలిగిస్తాను. నాకు ఏ దోషాలు లేవు. వెలగకపోతే మరొక్క మారు నీకు దోషాలున్నాయని నిరూపణ అవుతుంది. ఈరోజు అందరికీ తెలుస్తుంది. మొదలు పెడదామా? రంగడు, దాంతో జాగ్రత్త. మనం ఉన్నాం గసా, ఎలా బయటపడుతుందో చూద్దాం. సముద్ర, అదేం చేయలేదులే, పద మనం దీపాలు వెలిగిద్దాం. రండి. పదండి. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. దేవుణ్ణి ఏం కోరుకున్నావు శామ్? నీ కౌగిలిలో తలదాచి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను అందని, నీ కౌగిలిలో తలదాచి.
బాలిక, నిన్నిలా ఈ దీపపు వెలుగుల్లో చూస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తున్నావో. ఇది దేవుడి గుడి. ఇక్కడ ఇలాంటివి పనికిరావు. ఆ, తప్పు తప్పు. నిజమే నిజమే, గుళ్ళో ఉన్నాం కదూ. బాలిక, ఈ గుడిలో నిన్ను చూస్తుంటే ఒక దేవతను చూస్తున్నట్టే ఉంది. బాబా, ఇంకా ఆపుతావా? ఆపేశాను. అబద్ధాలు చెప్పొద్దు అన్నప్పుడు ఎందుకు చెప్తాను? బాబా తమాషా. చాలు. అమ్మయ్యా, ఎస్. దీని దీపాలు ఆర్పేస్తే అప్పుడు దాని కోరికలు నెరవేరవు. నా కోరికలే నెరవేరుతాయి. నాకు దోషాలు లేవని నమ్ముతారు. ఎస్, గుడ్ ఐడియా. స్వామి, మామ్ హెల్త్ బాగవ్వాలి. అమ్మమ్మ తొందరగా కోలుకోవాలి. ఇద్దరూ ఒకటవ్వాలి. అన్ని ప్రాబ్లమ్స్ తీరి బావా నేను పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్ స్వామి, ప్లీజ్. ఇప్పుడు చూడవే నీ దీపాలన్నీ ఎలా కొండెక్కుతాయో. ఏంటిది, ఒక్క దీపం కూడా ఆరిపోవడం లేదు. అసలు ఈ ఫ్యాన్ పనిచేస్తుందా లేదా? అమ్మో, నా దీపాలు! డుమ్ డుమ్ డిగాడిగా సర్వం వామ్యామ్య. మళ్ళీ నిరూపణయింది. ఇప్పటికైనా నమ్ముతావా బాలిక, నీకు పేకల్లోతు దోషాలున్నాయని? నేనింకా ఒక్క దీపమే కొండెక్కుతుంది అనుకున్నాను. మొత్తం ఎక్కాయి. ఇలా రా బాలిక. అక్కడ నైరుతిలో ఫ్యాన్ ఏంటి బాలిక? అసలే చలికాలం. ఏం లేదు. ఏమి లేకపోవటం ఏంటి? ఉంటేను. నీ ప్లాన్ అర్థమైందిలే బాలిక. చెరపకురా చెడేవు అంటే ఇదే. ఇక నీ కొంప కొల్లేరైంది పో. నీ జీవితము ఆ దీపాలు ఆరిపోయినట్టే ఆరిపోతుందని ఆ దీపాలే సింబాలిక్గా చెప్పాయి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు బాలిక.
కల్మషం లేని మనసులనే ఆ శివయ్య కరుణిస్తాడు. ఆయన ఆలయంలోనే చెడుని ప్రదర్శిస్తే శివయ్య ఊరుకుంటాడా? ఇలానే శివమెత్తుతాడు. అయిపోయిందంతే. మళ్ళీ వెలిగిస్తాను. ఉపయోగం లేదు బాలిక. ఇంకా లాభం లేదు. మూగోడు సంగతి తేల్చాల్సిందే. ఏయ్, ఎందుకు నా చేపట్టుకున్నా? మనం ఒక పని చేయాలి రా. ఎక్కడికి రా చెప్తాను. వదలవే. హే, ఏంటి పక్కకు తీసుకొచ్చావు? నిన్ను పక్కదారి పట్టించడానికి. ఒక్కసారి నా చేయి పట్టుకుని నన్ను ఆపినంత మాత్రాన నేను అనుకున్నది చేయకుండా ఆపలేవు. నేనుండగా చేయనివ్వను సామాన్య. ఎవరున్నా నాకు అడ్డు రాలేరు. ఈ రోజుతో వాడి గెటప్ ఓవర్. నువ్వు స్మాష్. ఏంటమ్మా ఏమైంది? గుడికొచ్చి గొడవ పడుతున్నారేంటి? ఏం లేదండి, మేము దీపాలు వెలిగించేశాం. ఇప్పుడు చంద్రుణ్ణి చూసి జల్లెడ పట్టి హస్బెండ్ని చూడాలి కదా. నేను ఇప్పుడు అంటున్నాను, తను తర్వాత అంటుంది. అసలు ఆచారం మనది కాదు కదండి, నార్త్ ఇండియా వాళ్ళు చేస్తారు కదా. నార్త్ ఇండియా కూడా ఇండియాలో భాగమే మాత. భారతదేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని ఊరికే అన్నారా? ఎవరి ఆచారాలు ఎవరైనా పాటించవచ్చు. మనమంతా ఒక్కటే, తప్పులేదు. ఎంత బాగా చెప్పారు తేడా బాబా. అవును బాబా, బాగా చెప్పారు. మాకు చేయాలనుంది, కానీ మేము జళ్ళెళ్ళని హస్బెండ్లని తీసుకురాలేదు కదా. చింతించకండి మాత, 2018 కార్తీక పౌర్ణమికి వెలిగించుకోండి. అదేనూ తప్పులేదు. ముందు మీరు వెళ్ళి దీపాలు వెలిగించుకోండి. అలాగే బాబా. జై తేడా బాబా. జై తేడా బాబా. జై తేడా బాబా. జై తేడా బాబా. బాలికలు, ఇక మీ జల్లెళ్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. అలాగే బాబా. సామాన్య, ఏంటి మళ్ళీ థింకింగ్? వచ్చి ఏం చేయను? సూర్య గుడికి వస్తానన్నాడు, ఇంకా రాలేదు. సూర్య లేకుండా జల్లెళ్ళు ఎవరిని చూడను? సూర్య రావడం లేదు. ఏ ఏ అంటే ఫ్యాక్టరీలో ఏదో ప్రాబ్లం అయిందంట. వర్కర్స్ తో మాట్లాడడానికి వెళ్ళాడు. రానని చెప్పేశాడు. మనన్నే చూసుకొని వచ్చేయమన్నాడు. ఏం చూసుకోవాలి? సూర్య కదా ఉండాలి. పద్మదిన, నువ్వు కామ్గా ఉండు. సముద్ర, నువ్వు చక్కగా జల్లెల్లో చూసుకుందువు కానీ నేను జల్లెడ తీసుకొని వస్తాను. ఎవరిని చూసుకుంటుంది? తను ఎవరిని చూడాలి అనుకుంటుందో వాళ్ళనే చూసుకుంటుంది. ఎందుకీ రాద్ధాంతం బాలిక? నీ సిద్ధాంతాన్ని నువ్వు మార్చుకోవా? ఆవిడ మారదులే బాబా. దాని మనసులో ఉన్నది సూర్యయే కదా. సూర్య లేకుండా హౌ? ఎలా చూస్తుందో నేను చూడాలి. ఏం సమంతా బాలిక, మొహం అలా పెట్టావు? నా మనసులో ఉన్నది మా బావ. తనిక్కడ లేకుండా నా బావని నేను ఎలా చూడగలుగుతాను? అదేంటి సమజ్ఞ అలా అంటావు? ఆల్రెడీ బాబా టోల్ యు నో. నిజమైన ప్రేమతో చూస్తే మనసులో ఉన్నవారు ఎదుట లేకపోయినా ఎదురున్న వారిలో కనపడతారని చెప్పారు కదా. చెప్పారు. ట్రై వన్స్. స్వచ్ఛం మనసు లోలోన సదా ప్రేమరతనమాయే ప్రేమరతనమాయే
ప్రేమతన ధనమాయే ప్రేమతన ధనమాయే ప్రథములివి నిజమాయే ప్రేమతం ఎస్ బావ కనిపించాడు. ఎలా? నేను దీన్ని నమ్మను. నువ్వు చూసింది తేడా బాబని. నీకు కనబడుతుంది తేడా బాబాని. నా కాయంలో బావ కనిపించాడు. హౌ? హవ్వంటే నా నిజమైన ప్రేమ. నాది నిజమైన ప్రేమే. అయితే నువ్వు చూడు. ఎందుకు అనవసరంగా మా సాముద్రం మీద పడేడుస్తావు? చూస్తా, కనబడకపోతే చెప్తాను. కనబడకపోతే చెప్పేది మేం బాలిక, నువ్వు కాదు. ఎందుకు కనిపించడు? హిస్ మైండ్, మై లవ్ ఇస్ ట్రూ. ఓ కానీ కానీ ఇదిగో బాబా, సమంతకు నువ్వు వచ్చినట్టే నాకు రావాలి. మాకందరూ సమానమే బాలిక, ఎందుకు రాను? కానీ మ్మ్. కళ్ళు తెరుస్తున్నాను. కానీ ఏంటి సామాన్య బాలిక, కనిపించాడా? సూర్య కనిపించడం లేదు బాబా, ఇంకొకడు కనిపిస్తున్నాడు. ఆ ఇంకోడే నీ మనసులో ఉన్నవాడు అనుకుంటా. చచి, ఏం కాదు. నా మనసులో ఉన్నది సూర్యయే. మరి వారే కనిపించాలి కదా బాలిక. ఏంటి? ఎవడో ఎవడో ఎందుకు కనిపిస్తారు? లేదు, నా మనసులో ఉన్నది సూర్య సూర్య సూర్య. అర్థమైంది బాలిక, నాకు సర్వము బోధపడినది. నువ్వు సూర్య కావాలి అనుకుంటున్నావు, దేవుడు నీకు ఇంకొకడిని ఇవ్వాలి అని చూస్తున్నాడు. లేదంటే ఈ బాలికలాగా యద్భావం తద్భవతి అన్నట్లు నా రూపంలో నువ్వు కోరుకున్న రూపం చూసేదానివి కదా. దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ బాలికకు సూర్య, నీకు No! No! నువ్వు చూసిన చంద్రనా? నీ మనసులో ఉన్నది చంద్రనా? నువ్వు ప్రేమిస్తుంది మా చంద్రానా? ఆ, నీ మనసులో ఉన్నది చంద్రానా అని అడుగుతున్నాడు బాలిక. ఏం బాలిక, నువ్వు కోరుకున్న వాణ్ణి ప్రీ ప్లాన్డ్ గా తెచ్చుకుని మాతో వాగ్వాదానికి దిగుతున్నావు? అసలు దీంట్లో చంద్ర ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఎవరో కావాలనే చేశారు. నేను వెళ్ళకపోయినా నా కొడుకు ఫోటో వెళ్తుంది. సామాన్య చూస్తుంది, తన మనసులో ఉన్నది చంద్రే అని మురిసిపోతుంది. ఈ దెబ్బతో సామాన్య సూర్యని వద్దంటే వద్దంటుంది. మీరెంత చెప్పినా సూర్యని నేను వద్దనుకోను. దిస్ ఇస్ చీటింగ్. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. అంతా పెద్దమ్మ తల్లి దయ. పదండి, కోనేట్లో దీపాలు వెలిగించుకుందాం. పదండి. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య.